బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్న ఆమె బెయిల్పై విడుదలైన తర్వాత తొలి పర్యటన ఇదే. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె పెద్దగా రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచలేదు. తెలంగాణలో పెద్ద పండుగైన బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగినప్పటికీ ఆమె బయటకు రాలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్గా వెలిగారు. జాగృతి సంస్థ ద్వారా ఆమె రాజకీయాలకు పరిచయం అయ్యారు. ఇటీవలే సచివాలయంలో బతుకమ్మ విగ్రహావిష్కరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. బతుకమ్మ లేకుండానే తెలంగాణ తల్లి రూపకల్పన జరిగిందన్నారు. కవిత రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైన ఇన్ని రోజుల తర్వాత ప్రజల్లోకి రావడం వెనుక కారణమేంటని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియా నుంచి తప్పించుకున్న ఆమె సడన్ గా జగిత్యాలలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ 7 ఏప్రిల్లో కవిత మీద ఈడీ కేసు నమోదైన తర్వాత ఒకసారి జగిత్యాలలో పర్యటించారు. మళ్లీ జగిత్యాలకు రాలేదు. అప్పట్లో కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిచాయి. ఈ పర్యటన తర్వాతే ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ క్యాడర్ లేకపోవడంతో కవిత ఒకంత ఇబ్బంది పడ్డారు.